జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ పైన 3 కమిటీలు వేశారు. ఆల్రెడీ 2 రిపోర్ట్లు వచ్చేసినాయి. జిఎన్ రావు కమిటీ రిపోర్ట్, అలానే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. హై పవర్ కమిటీ రిపోర్ట్ రాగానే ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఈ కమిటీ రిపోర్ట్ల పైన మీరేమంటారు? అదేవిధంగా అసలు రాజధాని అనేది అమరావతిలోనే ఉండాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నమస్తే అండి. జగన్ గారు ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఎందుకు పెట్టారో జగన్ గారికే తెలియాలి. ఇకపోతే ఈ కమిటీలకి ఎంతవరకు నమ్మవచ్చు అనేది జనం ఆలోచించాలి. జిఎన్ రావు గారి కమిటీ ఎప్పుడు ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరెవరి దగ్గర డేటా కలెక్ట్ చేసింది అన్న విషయం ఇప్పటి వరకు అఫీషియల్గా ఎవరు ఇవ్వలేదు. వాళ్ళ వైపు నుంచి కూడా మాకు తెలిసి అయితే మా రాజధాని గ్రామాల్లో ఎక్కడా కూడా జిఎన్ రావు గారి కమిటీ పర్యటించిన దాఖలాలు అయితే లేవు. అలానే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా ఎక్కడ ఎవరిని ఇంటర్వ్యూ చేశారనేది కూడా తెలియదు. ఇప్పటి వరకు రాజధాని గ్రామాల్లో ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు. పోనీ ఒకవేళ వాళ్ళు ఎవరినైనా చేసుంటే కనుక మేము పలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేశామని చెప్తే దానికి ఒక నమ్మటానికి నమ్మశక్యంగా ఉంటుంది. ఇకపోతే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్లో విశాఖపట్నం అని చెప్పారు. దానికి అసలు వాళ్ళు విశాఖపట్నం అన్న నేమే తప్పు రాశారు వాళ్ళ కమిటీ రిపోర్ట్లో. అమరావతి, విశాఖపట్నం అన్న నేమ్స్లోనే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు కమిటీని అంత పర్ఫెక్ట్గా చేయగలరు అని మేము ఎలా నమ్మాలి? అవి మాకు వచ్చేసేసి 3 రాజధానులు కాదండి, మాకు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే కనుక ఇక్కడ ఆల్రెడీ చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో ఉంది. కొన్ని ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విఐటి వచ్చింది, విట్ యూనివర్సిటీ, అలానే అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ అకాడమిక్ ఇయర్స్ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి ఎలా మారుస్తారు? సరే, ఎడ్యుకేషన్ అంటే వేరే ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అలా కాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళకి క్వార్టర్స్ రెడీ అయినాయి, ఎమ్మెల్యేస్కి క్వార్టర్స్ రెడీ అయినాయి, ఎమ్మెల్సీకి క్వార్టర్స్ రెడీ అయినాయి, మినిస్టర్స్కి క్వార్టర్స్ ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది. అలానే జడ్జి క్వార్టర్స్ వచ్చేసేసి రెడీ అయినాయి. ఎన్జిఓస్కి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్కి మొత్తం మీద కలిపి 4,000 ఫ్లాట్స్ రెడీ అయిపోయి ఉన్నాయి. పార్షియల్గా ఒక 5% వర్క్ పెండింగ్ ఉంది. అది తప్ప రిమైనింగ్ 90 to 95% వర్క్ కంప్లీట్ అయిన స్టేజ్లో ఉన్నాయి. అవి మొత్తం కూడా కాంక్రీట్ షియర్ వాల్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి చాలా సోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఇక్కడ రాజధాని ఇక్కడే ఉండటానికి నేను ముఖ్యంగా 2 పాయింట్లు చెప్తానండి. ఇక్కడ రాజధాని ఉండాలి అని ఈరోజు మేము కోరుకుంటుంది కాదండి. 1948లో అప్పటి స్వాతంత్ర సమరయోధుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఆయన రాసిన ఒక పుస్తకంలోనే మెన్షన్ చేయడం జరిగింది. ఏమని అంటే, రాజధాని ఎప్పుడైతే మద్రాసు నుంచి విడిపోవాల్సిన సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాయో ఆ రోజే వాళ్ళందరూ కూడా ఆలోచించి, ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే విడిపోయే పరిస్థితుల్లో కలిగించుకొని వాళ్ళు క్లియర్గా చాలా క్లారిటీతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో కృష్ణానదికి దక్షిణ భాగాన కంపల్సరీ రాజధాని పెడితే అన్ని వర్గాల వారికి, అన్ని ఏరియాల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్, అప్పట్లో సంయుక్త ఆంధ్రప్రదేశ్, అవిభజిత ఆంధ్రప్రదేశ్, దానికి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది సరైన ప్లేసు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మద్రాస్ ప్రొవిన్సీ నుంచి విడిపోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయ్యింది 1953. ఆ రోజు వ్యాంగ్చూ అనే ఒక కమిటీ క్రియేట్ చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇదే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా దీని మీద కనుక డౌట్ ఉంటే కనుక ఆ కమిటీ రిపోర్ట్స్ అన్ని గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు కూడా. అప్పటి నుంచి 1948 నుంచి ఈ రోజు 2020 వరకు కూడా మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్, స్వాతంత్ర సమరయోధులు కానీ భావి భవిష్యత్తు తరాల బాగు కోరుకునే వాళ్ళు అందరూ కూడా రాజధాని ఇక్కడే ఉండాలి అని క్లియర్గా చెప్పడం జరిగినది. దానికి తోడు కృష్ణానది వాటర్ స్కేర్సిటీ, ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ అనేది ప్రాబ్లం జరుగుతుంది. మీరు చూసుకుంటే వైజాగ్ అనేది సముద్రం, అది తాగటానికి పనికిరాదు. ఇక్కడ కృష్ణానది డ్రింకింగ్ వాటరు, నదుల ఒడ్డున వెలిసినటువంటి రాజధానులు అన్నీ కూడా, లేదా ఆ రాష్ట్రాలన్నీ కూడా చాలా బాగుపడ్డాయి. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చూసుకోవచ్చు దీనికి ఉదాహరణలుగా. అది ఇప్పుడు కమిటీ రిపోర్ట్లో చెప్పింది ఏంటంటే, ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లో చెప్పింది ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇచ్చారు. ఒకటేమో ఆప్షన్ 1లో ఎడ్యుకేషనల్ హబ్ ఉంటుంది, అలానే వాణిజ్య పంటలు పండించి రైతులకు ఆదాయం చేకూరుస్తూ ఉంది.
ఇక్కడ అసెంబ్లీ ఉంటుందని. ఆప్షన్ 2లో కూడా ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయాలి, అలానే మచిలీపట్నం పోర్ట్ ఒకటి, అలానే వాణిజ్య పంటలు పండించి రైతులకు మేలు జరగాలని. సో మీరైతే ఈ ఆప్షన్ 1 ఆప్షన్ 2లో ఏం తీసుకుంటారని, లేదంటే మీరు ప్రభుత్వానికి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారు? సార్ మాకు ఆప్షన్ 1 ఆప్షన్ 2లో అనేవి ఏవీ కాదండి. మాకు ఉన్నది ఒకే ఒక ఆప్షను, సింగిల్ ఆప్షను, స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఆప్షను, రాజధాని అమరావతి ఇక్కడే ఉండాలి. ఇదే మా సింగిల్ ఆప్షన్ అండి. ఇది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నట్లయితే మీ ఏరియా ఎమ్మెల్యేలే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారు, మీరేమంటారు దాని గురించి? సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని అంటున్నారు. ఫస్ట్ ఫర్ అంటే వాళ్ళందరూ వచ్చి చూస్తే, రాజధానిలోకి వచ్చి చూస్తే వాళ్ళకి ఇక్కడ ఉన్నది రైతుల పెయిడ్ ఆర్టిస్టులు అనేది తెలుస్తుంది. మై ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసేసి పెయిడ్ ఆర్టిస్టులు అనే డౌట్ కానీ అనుమానం కానీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా CRDAకి ల్యాండ్ అగ్రిమెంట్ చేయటం జరిగినది. అందులో రైతు పేరు ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఆధార్ కార్డులు అనేవి ఉన్నాయి. మీ దగ్గర ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన డేటా తీసుకొని రండి. ఆ పేరుతోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు రైతులో కాదా అనేది ఆధార్ కార్డులో వెరిఫై చేసుకోండి. ఇంకా రైతుకు సంబంధించి ప్రతి పొలానికి కూడా రైతుకు తన యొక్క డాక్యుమెంట్ రాతపూర్వకంగా రాసుకునే తరతరాల నుంచి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కావాలన్న వాళ్ళు రండి, చూపిస్తాము. ఇక్కడ కూర్చున్నది ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు కాదు. కాయ కష్టం చేసుకొని రాజధాని కోసం పొలాలు త్యాగం చేసిన రైతులు మాత్రమే ఉన్నారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే అమరావతిని నిర్మించడానికి 1,10,000 కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయని మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన మీరేమంటారు? సార్ 1,10,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు, నేను క్రియేట్ చేసిన దాంట్లో 33,000 ఎకరాల్లో అన్నీ పోను, అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా ల్యాండ్ పూలింగ్లకు కానీ అన్నీ పోయినా కూడా 10,000కు పైగా ఎకరాలు మిగిలి ఉన్నాయి అని అన్నారు. ఒక్కొక్క ఎకరానికి 4,800 గజాలు. ఒక్కొక్క గజం సుమారుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 20,000 రూపాయలకు అమ్మినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇక్కడే ఉంటుంది అని ఒక్క మాట చెప్పమనండి, అది గజం 50,000 రూపాయలకి దాటిపోద్ది. ఆ 50,000 రూపాయలు దాటిపోతే నియర్లీ 2,40,000 కోట్ల రూపాయలు వస్తుంది. అదే 25,000 రూపాయల మీద వేసుకుంటే గజం 1,20,000 కోట్ల రూపాయలు వస్తాయి. అలానే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా నేను ఇచ్చిన రిపోర్టు ప్రకారం, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, నేను ఇంకా రిపోర్ట్ పూర్తిగా చూడలేదండి, మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం 1,20,000 కోట్లు ఖర్చు అవుతుంది. 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో గవర్నమెంట్ 80,000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకురావాలి, 20,000 కోట్లు మాత్రం గవర్నమెంట్ పెట్టగలదు అని అన్నారు. మీరు 20,000 కోట్లు కూడా పెట్టొద్దండి, రాజధానిని ఇక్కడే ఉంచండి. మిగిలిపోయిన 10,000 ఎకరాలు గజాల రూపంలో అమ్ముకున్నట్లయితే 1,20,000 కోట్ల రూపాయలు వస్తాయి. 1,00,000 కోట్లు మీరు గవర్నమెంట్ రాజధాని కోసం ఖర్చు పెట్టిన ఇంకా 20,000 కోట్లు రైతులు పొలం రూపంలో మిగిలిన 20,000 కోట్లు, అవి పోగా గవర్నమెంట్ దగ్గర ఉన్న 20,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలు ప్లస్లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రధానమైనటువంటి ఇంకో కారణం ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టే రాజధాని మారుతున్నామని వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీనిపైన మీరు ఏమంటారు? సార్, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది నియర్లీ 4,000 ఎకరాలకు సంబంధించి అని మీడియాలో రావటం జరిగింది. అది జరిగిందా లేదా అనేది తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ఒకవేళ జరిగితే అనుకుందాము, జరిగింది అని అనుకుందాము, ఇక్కడ రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. కానీ వీళ్ళు చెప్తున్న దాంట్లో 4,000 ఎకరాల్లో కొన్ని వేల ఎకరాలు బియాండ్ ద క్యాపిటల్ ఏరియా ఉన్నాయి. రాజధాని వెలుపల కొన్ని ఉన్నాయి, రాజధాని లోపల కొన్ని ఉన్నాయి. సరే, ఆ 4,000 తీసేసినా కూడా ఇంకా 29,000 ఎకరాలు ల్యాండ్ ఉంది. ఆ 29,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్లో జరగలేదుగా, రైతుల నుంచే వచ్చిందిగా. 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి 29,000 ఎకరాల రైతుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మరి ఈ రైతులకు ఎలా న్యాయం చేయబోతారు? అది ఓవరాల్గా అయితే ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? రాజధాని అనేది ఇక్కడే ఉండాలండి. బొత్స సత్యనారాయణ గారు కూడా మొన్న ఇంకొకటి బోస్టన్ కమిటీ కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్గా పెడతామని అన్నారు. ఎడ్యుకేషనల్ హబ్లో మీరు ఏమేమి తీసుకొస్తారు? ఒకవేళ ఎడ్యుకేషనల్ హబ్బే అంటే మీరు ఏమేమి తీసుకొస్తారు? గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలకు రాజధాని ఇచ్చాను కాబట్టి మిగతా ప్రాంతాలకి ఏదో ఒకటి లాభం చేయాలి అని చెప్పేసి తిరుపతిలో IIT ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. NIT తాడేపల్లిగూడెంలో పెట్టారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్లో పెట్టారు. పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్లో పెట్టారు. అనంతపురంలో యూనివర్సిటీ పెట్టారు. ఇలా అన్ని ప్లేసెస్కి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎడ్యుకేషనల్ హబ్గా మారిస్తే అవన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడతారా మీరు?
అక్కడ క్యాన్సిల్ చేసి ఎందుకు అడుగుతున్నాము అంటే ఇక్కడ రాజధాని ఉంది కాబట్టి అటు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ రాజధాని మీరు తీసేసి ఎడ్యుకేషనల్ హబ్ చేస్తున్నప్పుడు మరి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా, మరి మీరు పెడతారా? దానికి సూటిగా మీరు సమాధానం చెప్పగలరా? బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ వాళ్ళు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ అలా పెడితే అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు మీ ప్రాంతంలో మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలే మీకు సపోర్ట్ చేయట్లేదు, సో దీనిపైన మీరు ఏమంటారు? అది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయట్లేదు అంటే ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలండి. ఇక్కడ వాళ్ళని నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక్క కులం వాళ్లే కాదు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. తనని నమ్మి గెలిపించిన వాళ్ళ కోసం న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంది. అలా విస్మరించడం ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. జగన్ గారు